నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కేషనల్ స్కూల్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. విమర్శించే వైఎస్సార్సీపీ 5 ఏళ్లలో ఏమీ చేశారో చెప్పారన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ తో స్కూల్స్ ఆధునీకరిస్తున్నామన్నారు. పేదపిల్లలకు మంచి చేస్తుంటే దాన్ని కూడా ఓర్చుకోలేకున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ చీప్ పాలిటిక్స్ కి అభివృద్దితోనే సమాధానం చెబుతామన్నారు. 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. 14,000 కోట్లతో డ్రైన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సిటీలో 50 కోట్లతో 15 డ్రైన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. సిటీలోని 15 ప్రభుత్వ హైస్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తాము. ఎండ్-టు-ఎండ్ రోడ్స్ ఏర్పాటు చేస్తున్నాము. నెల్లూరును గ్రీన్ సిటీ చేస్తారు. చెట్లు నాటే కార్యక్రమానికి కార్పొరేషన్ నుంచి ₹1 కూడా వెచ్చించామన్నారు. లోటుపాటు లేకుండా పిల్లలు పేద సో ఏ ప్రజలైతే నన్ను గెలిపించారో వారికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత నాది. అందుకని ఈరోజు ఏదైతే 2014-19లో 1,100 కోట్లతో యూజిడీ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ తీసుకొచ్చి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టాం. కేవలం ఒక 150 కోట్లు ఆగిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు టచ్ చేయాల. అయితే ఆ 160 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని శాంక్షన్ చేయించాం. వర్క్ కూడా జరుగుతుంది. అది డిసెంబర్ ఎండింగ్ లోపల అవుతుంది. అది కాకుండా బ్యాలెన్స్ యూజిడీ ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా అమృత్ 2.0లో శాంక్షన్ చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్. కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు. అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అంతా 30 అడుగులు ఉండాల్సింది 3 అడుగులు 2 అడుగులు. అందువల్లనే 2017లో ఫ్లడ్ వస్తే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన వాటర్ అంతా వెనక్కి రివర్స్ అన్ని దాదాపు సగం నెల్లూరు మునిగిపోయింది. సగం నెల్లూరు మునిగిపోయింది. కొన్ని దగ్గరలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటినాయి నీళ్లు. ఆ రోజు ఇక్కడ 42-43 వార్డులో పడవల్లో యాక్చువల్గా తిరిగి సర్వీస్ చేశాం. మన్సూర్ నగర్లో సీఎం గారు కూడా పడవల్లో పోయారు, పడవల్లో తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి ప్లాన్ చేయమంటే అటు ఇరిగేషన్ మున్సిపల్ వాళ్ళతో ప్లాన్ చేస్తే వాళ్ళు 50 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డ్రైన్స్ అన్ని కట్టాలంటే లాస్ట్ క్యాబినెట్లో, ఈ క్యాబినెట్ లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే నేను, అజీజ్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు చూసొచ్చాము. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ వర్క్స్ కూడా రాబోయే 2-3 నెలల్లో వర్షాలు ఏదైనా ఉంటే తప్ప ఆ వర్క్స్ కూడా నేను అనుకోవటం అక్టోబర్కి ఏదైతే టేకప్ చేసాం ఫస్ట్ ఫేజ్ 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. టెండర్ అయితే అన్నిటికీ ఇచ్చేసాం. 13 డ్రైన్స్కి ఇచ్చాం. 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. మరొక 5 డ్రైన్స్ కూడా 8 కాగానే అవి కూడా మొదలు పెడతారు. ఏదేమైనా డిసెంబర్ ఎండింగ్ పూర్తి చేసేట్టుగా ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది. అదేవిధంగా రూరల్లో కూడా డ్రైన్స్ చేయడానికి అమృతలో 65 కోట్లు పెట్టాం. 65 కోట్లతో అమృతలో కూడా ఇట్లాంటి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎండ్-టు-ఎండ్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మిగతా వేసేటప్పటికి ఎండలు పెరిగిపోవటం వల్ల ఆపమన్నాను. ఎండలు తగ్గినాయి. మొన్నే యాక్చువల్గా కమిషనర్ చెప్పా, రాబోయే 2 నెలల్లో ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నా. అయితే ఒకరోజు కారులో పోతూ అజీజ్ 42-43లో ఒక స్కూల్ కూడా లేదు. అక్కడ స్కూల్ పెట్టాలంటే సైట్ లేదు. ఏం చేస్తాం? పేదలు నిరుపేదలు ఉండాలంటే వెంటనే సార్ మా వర్క్అవుట్ సైట్ ఉంది నేను ఇస్తానన్నారు. అయితే కారు తిప్పన్నా, వెంటనే కారు తీసుకొచ్చారు. ఇక్కడ చూడగానే బ్రహ్మాండమైన సెట్, కరెక్ట్ ప్లేస్. ఇది 40కి, 42కి, 41కి, 43కి, 39కి, 48కి ఇది సెంటర్ పాయింట్. ప్రత్యేకంగా 42-43 అయితే పక్కనే ఉండే, 41, 42, 43 అప్పటికప్పుడే నేను చెప్పాను, ఇమీడియట్గా నేను అటాచ్ చేస్తాను లాస్ట్ ఇయర్ నుంచే.